వెల్కమ్ టు జేపీ స్టడీ. చూడండి, డిఎస్సి టెట్ సోషల్ మెథడాలజీ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్, డోంట్ మిస్ ఇట్. విద్యార్థి జనాభా పెరుగుదల వల్ల వచ్చే నష్టాలు లేదా ఫలితాల గురించి తెలియజేస్తాడు. ఇది ఏ స్పష్టీకరణ? వినియోగం. ప్రజల సమస్యలను విద్యార్థి సానుభూతులు పరిశీలిస్తాడు. ఏ స్పష్టీకరణ? వైఖరి. ఈ దశలలో శాస్త్రీయ వైఖరులు, మూఢనమ్మకాలను విస్మరించడం, ఇతర విషయములపై తగిన అభిప్రాయాలను ఏర్పరచుకోవడం జరుగుతుంది. ఏంటిదది? విలువ కట్టడం. ఏది తరగతిలో చేపట్టిన పని విభాగం అభివృద్ధిని తెలుపుతుంది? బోధనా యూనిట్. దేనిలో అధ్యయనాంశాలన్నీ సంగ్రహరూప చిత్రముగా ఉండి క్రమముగా వివరాత్మకత పెరుగుతుంది? కేంద్ర ఉపగమనం. ఏది? ఏకకేంద్ర ఉపగమనం. 1945లో ఒక కమిటీ తెలిపిన విధంగా ఏది లేకపోతే ఆధునిక విద్యా వ్యవస్థ డెన్మార్క్లో ప్రిన్స్ లేని హ్యాలెట్ వలె ఉంటుంది? పాఠ్యగ్రంథం. లక్ష్యాలు వేటిలో ఒక భాగం? ఉద్దేశాలు. 1916వ సంవత్సరంలో సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక మొట్టమొదటిసారిగా ఎక్కడ అమల్లోకి వచ్చింది? అమెరికాలో వ్యవహారిక సత్తావాదం ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాత ఆ దేశం పాఠశాల స్థాయిలో సాంఘిక శాస్త్రాన్ని ఏ పద్ధతిలో ప్రవేశపెట్టింది? సమైక్య పద్ధతి. మానవుడు జీవించడానికి అవసరమైన అనుభవాలను ఏది అందిస్తుంది? సాంఘిక శాస్త్రం. చూడండి, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూడండి నెక్స్ట్ బిట్. భారతీయ విద్యలో సాంఘిక అధ్యయనం తులనాత్మకమైన ఒక నూతన పదం అని ఎవరు పేర్కొన్నారు? మొదలియార్. నెక్స్ట్ బిట్. సామాజిక శాస్త్రాల ప్రధాన ఉద్దేశం ఏది? నూతన జ్ఞాన అన్వేషణ. బోధించడం కోసం ఎంపిక చేసిన వివిధ సామాజిక శాస్త్రాలే సాంఘిక శాస్త్రం అని అన్నవారెవరు? వెస్లీ. చారిత్రక, భౌగోళిక, సాంఘిక విషయాల అంతర సంబంధాల అధ్యయనం సాంఘిక అధ్యయనం అని చెప్పినవారు జేమ్స్ హెమ్మింగ్స్. మానవుడి గురించి, ఆ మానవుడికి గల భౌతిక, సాంఘిక పరిసరాలతో ఏర్పడిన అంతఃచర్ల గురించి అధ్యయనం చేయడమే సాంఘిక శాస్త్రం అని అన్నదెవరు? జాన్ లీ మైక్లీన్. ఒక నిర్ణీత స్థలంలో నిర్ణీత కాలంలో మానవుడి జీవితమే సాంఘిక అధ్యయనం అన్నది ఎవరు? విక్టోరియా విద్యా బోర్డ్. భూగోళం, చరిత్ర, పౌరనీతి, అర్థశాస్త్రాలను కలిపి బోధించడమే సాంఘిక శాస్త్రం అని అన్నవారు ఎవరు? సెకండరీ విద్యా కమిషన్. విద్యార్థులను బాధ్యత గల పౌరులుగా తయారు చేయడానికి, వారు నివసించే ప్రపంచం, దాని ఆవిర్భావం గురించి అవగాహన కలగజేయడమే సాంఘిక అధ్యయన ప్రధాన ఉద్దేశం అని తెలిపినది ఎవరు? జేఎం ఫారెస్టర్. నాది, మనది, మనందరిది అనే భావనను పెంపొందించేది సాంఘిక విజ్ఞానం అని అన్నదెవరు? కొఠారి కమిషన్. సాంఘిక అధ్యయనం అంటే ఒక అధ్యయన క్షేత్రం, విద్యా ప్రణాళికలో ఒక భాగం, సబ్జెక్టుల సమాఖ్యమే అని ఎవరు తెలిపారు? వెస్లీ అండ్ ఆడమ్స్. శాస్త్రీయ దృక్పథం మొదలైన అంశాలను విద్యార్థుల్లో పెంపొందించడానికి సహాయపడేదే సాంఘిక శాస్త్రం అని తెలిపిన వారు ఎవరు? 1886 జాతీయ విద్యా విధానము అభిప్రాయపడింది. లక్ష్యం సాధించాలంటే ఏమవసరం? తగిన ప్రణాళిక అవసరం. బోధనా ప్రణాళికకు ఏవి మార్గదర్శకత్వం వహిస్తాయి? లక్ష్యాలు, స్పష్టీకరణలు. ఒక పీరియడ్లో కొన్ని కార్యక్రమాల ద్వారా తరగతిలో మనం పొందే ఫలితాల వివరణ పట్టికే చోసింగ్. లక్ష్యం ఆధారంగా విద్యార్థుల అభ్యసన అనుభవాల ప్రతిపాదికగా విద్యార్థుల్లో ఆశించిన ప్రవర్తన మార్పులకు దోహదపడే పథకాన్ని ఏమంటారు? బోధనా ప్రణాళిక పథకం. బోధన అభ్యసన ప్రక్రియలకు ఏ రచన దోహదపడుతుంది? బోధనా ప్రణాళిక రచన. విషయం తరగతి స్థాయిలో, ఉపాధ్యాయుల స్థాయిలో నిర్వహించడానికి వీలుగా ఉండాలి. ఇది దేని యొక్క లక్షణం? బోధనా ప్రణాళిక యొక్క లక్షణం. తరగతి విషయాల వారీగా పాఠశాలలో చేపట్టాల్సిన కార్యక్రమాల సమాచారం ఎందులో ఉంటుంది? వార్షిక ప్రణాళికలో ఉంటుంది. ఒక విషయం అర్థం చెడకుండా మొదలు చివరగలిగి ఒక పద్ధతి ప్రకారం విభజించి ఉంటే దాన్ని ఏమంటారు? యూనిట్ అంటారు.
పరస్పర సంబంధం ఉన్న ఒక సుదీర్ఘమైన విషయమే యూనిట్ అని అన్నది ఎవరు? ప్రెస్టన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.